మీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ ఫైటే మాది వాళ్ళగా రాదు కూడా పడబోదు. పాలమూరుకు సంబంధించిన డిపిఆర్ రిటర్న్ వచ్చింది వాళ్ళ హయాంలో. అయితే దాని మీద ఆల్రెడీ మళ్ళీ పంపించినాం. మళ్ళీ వచ్చేందుకు పోరాడతాం. 100% 100% కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. ధోకా చేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ డిపిఆర్ విషయంలో మీరు అఖిలపక్షాన్ని ఎందుకు ఢిల్లీ తీసుకెళ్ళట్లేదు? ఎందుకు ఢిల్లీ తీసుకెళ్ళి ఫైట్ చేయట్లేదు? అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి కదా, ఎందుకు తీసుకెళ్ళట్లేదు? డిపిఆర్ కూడా తీసుకుపోవాలన్నా? మా డ్యూటీ అది. అధికారం ఉన్నాం మేము, జవాబుదారితనం ప్రజలతో ఉన్నాం. ప్రజలకు జవాబుదారితనంతో కన్సర్న్ డిపార్ట్మెంట్ డిపిఆర్ని పంపించడానికి పరిపూర్ణంగా లేటుగా కూడా పంపించినాం. దానికి కూడా అఖిలపక్షం ఎందుకు? మేము చేయకపోతే అఖిలపక్షం కాదా, మా నుంచి కాకపోతే కదా ఇవ్వాల్సి. నేను అనుకున్నా కేసీఆర్ గారు బయటకు వచ్చి సెంట్రల్ కెంచి ఫండ్స్ ఎందుకు ఆంధ్రకు పోతున్నాయి, తెలంగాణకు ఎందుకు వస్తలేవు అని నిలదీస్తాడేమో ప్రధాన ప్రతిపక్షంగా అనుకున్నా. కానీ తిట్ల పురాణము కేసీఆరే బయటకు వచ్చి తోలు తీస్తాను, తాను తిట్టి మనం తిడతా అంటున్నాడు. కరెక్ట్ కాదు అంటున్నాడు. కేసీఆర్ 80% పూర్తి చేసి అంటున్నాడు. మిగతాది మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? పాలమూరు రంగారెడ్డి సోదరునికి దండం పెడతా. 80% పూర్తి పూర్తి కాలేదు ఆయన, దండం పెడతా. నీకు ఎంత ఎకరాకి కూడా నీళ్ళు ఇయ్యలే ఆయన.